హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హెచ్ఎం టీవీ టు ది పాయింట్. ఇండియాలో నివసించే ప్రతి ఒక్క భారతీయుడికి ఆధార్ కార్డ్ తప్పనిసరి. ఇక ఈ రోజుల్లో ఆధార్ కార్డ్ అన్నది ఒక ముఖ్యమైన డాక్యుమెంట్గా మారిపోయింది. ప్రైవేటు గవర్నమెంట్ పథకాలకు ఇలా ప్రతి ఒక్కదానికి కూడా ఆధార్ కార్డ్ అన్నది తప్పనిసరి. పాన్ కార్డు, బ్యాంక్ అకౌంట్ సేవలతో పాటు ప్రభుత్వ పథకాలకు అప్లై చేయడానికి ఆధార్ కార్డ్ ఖచ్చితంగా ఉండాల్సిందే. మరి అంత ముఖ్యమైన డాక్యుమెంట్లో తప్పులు ఉంటే సరిచేసుకోవడం అనేది తప్పనిసరి. అయితే ఆధార్ కార్డులో పేరు, డేట్ ఆఫ్ బర్త్, ఇంటి పేరు, అడ్రస్, జెండర్ లాంటి వాటిలో తప్పులు ఉంటే చిక్కుల్లో పడ్డట్టే. ఒకవేళ వాటిని గుర్తించినట్లయితే వెంటనే అప్డేట్ చేసుకోవచ్చు. ఆధార్ కార్డులో డేట్ ఆఫ్ బర్త్, జెండర్ సహా ఇతర అప్డేట్స్ చేసే సమయంలో కొంత జాగ్రత్తలు అవసరం. ఎందుకంటే దీనికి కొన్ని రూల్స్ ఉన్నాయి. ఆధార్ కార్డులో పేరు, పుట్టిన తేదీ, ఫోటో, అడ్రస్, జెండర్ లాంటి విషయాలను ఎన్నిసార్లు అప్డేట్ చేసుకోవచ్చు అనే దానిపై ఒక లిమిట్ని ఇచ్చారు. ఆధార్ కార్డు వివరాలను ఎన్నిసార్లు అప్డేట్ చేయొచ్చన్న విషయాన్ని చెబుతూ యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా కొన్ని పరిమితులను, షరతులను పెట్టింది. ఆధార్ కార్డులో పేరు, పుట్టిన తేదీని ఎక్కువసార్లు మార్చుకోవడానికి వీల్లేదు. ఆధార్ కార్డు హోల్డర్ తన జీవితకాలంలో కేవలం 2 సార్లు మాత్రమే తన పేరును మార్చుకునే అవకాశం ఉంటుంది. ఆధార్ కార్డులో పుట్టిన తేదీని ఒకసారి మాత్రమే అప్డేట్ చేసుకునే వీలుంటుంది. అలాగే జెండర్ మార్చుకోవాలంటే ఒకసారి మాత్రమే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ పరిమితికి మించి పేరు, డేట్ ఆఫ్ బర్త్, జెండర్ అప్డేట్ చేసుకోవాలనుకుంటే ప్రత్యేక రిక్వెస్ట్ పెట్టాలి. కాబట్టి ఆధార్ కార్డ్ అప్డేట్ విషయంలో జాగ్రత్తగా ఉండటం చాలా అవసరం. ఇక అదేవిధంగా ఆధార్ కార్డ్ సమస్యల పరిష్కారం కోసం ఒక టోల్ ఫ్రీ నెంబర్ అందుబాటులో ఉంది. UIDAI ఆధార్ హెల్ప్ లైన్ నెంబర్ తీసుకొచ్చింది. ఈ హెల్ప్ లైన్ నెంబర్ 1947. ఈ నెంబర్కి గనక కాల్ చేస్తే ఎలాంటి ఛార్జీలు ఉండవు. ఈ నెంబర్కు కాల్ చేసి మనకున్న అనుమానాలన్నీ 1947 నెంబర్కు కాల్ చేస్తే UIDAI ప్రతినిధులు మనతో మాట్లాడతారు. ఉర్దూ, తెలుగు, హిందీ, కన్నడ, తమిళం, మలయాళం, పంజాబీ, గుజరాతీ, బెంగాలీ, అస్సామీ, ఒరియా, మరాఠీ మొత్తం 12 భాషల్లో UIDAI ప్రతినిధులు అందుబాటులో ఉంటారు. ఇక ఈ సేవలు సోమవారం నుంచి శనివారం వరకు ఉదయం 7 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు, అదేవిధంగా ఆదివారం రోజు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అందుబాటులో ఉంటాయి.